హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము నా పేడలను కోరుచున్నాను. విశ్వాసము అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉండవన్నట్టుకు రుజువై ఉన్నది. చాలండి. విశ్వాసము అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉండవన్నట్టుకు రుజువై ఉన్నది. విశ్వాసము 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 అని మనము బైబిల్లో గ్రంథంలో చాలా వచనాలు మనం చూస్తాం. అసలు ఏమిటి విశ్వాసం అనేది ఈ రోజు మనము పరీక్షించడానికి, పరిశీలన చేయడానికి, ప్రయత్నం చేయడానికి ఈ రోజు మనము ప్రయత్నం చేద్దాం. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉండవన్నట్టుకు రుజువై ఉన్నవి. అదృశ్యమైనవి ఉన్నవన్నిటికి రుజువుగా ఉన్న విశ్వాసము. అదృశ్యమైనవి అదృశ్యమైనవి అంటే అర్థము భౌతికమైనటువంటి కంటికి కనిపించనివి కావు. భౌతికమైనటువంటి కంటికి కనిపించేవి కావు. వాటిని మనం ఏమన్నామంటే అదృశ్యమైనవి అన్నాం. ఏవి రెండు మాటలు చెప్పండి. అదృశ్యమైన వస్తువులు. దేవుడు అదృశ్యుడు. దేవుడు అదృశ్యుడు కానీ ఆయన ఉన్నాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? మన విశ్వాసమే. ఏమిటి? మన విశ్వాసం రుజువు. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు మన విశ్వాసము. నీ విశ్వాసం ద్వారా ఎవరిని తెలుసుకోవాలంటే దేవుని తెలుసుకోవాలి. దేవుడు అదృశ్యుడు. సకల యుగములలో రాజుగా ఉన్నాడు, అదృశ్యుడిగా ఉన్నాడు, అద్వితీయుడిగా ఉన్నాడు. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు, అదృశ్యుడు. అదృశ్యుడు అంటే భౌతికమైన కంటికి కనిపించిన వాడు కాడని అర్థము. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడని అర్థము. అమరత్వము గలవాడై ఉన్నాడని అర్థము. మనుష్యులలో ఎవరినో ఆయన్ని చూడలేదు అని అర్థము. ఆ దేవుడు ఆత్మస్వరూపుడు అని అర్థము. ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు అదృశ్యుడు. అదృశ్యమైనటువంటి దేవుడిని తెలుసుకోవడం అనేది మన విశ్వాసానికి రుజువుగా ఉన్నది. దేనికి రుజువుగా ఉన్నది? మన విశ్వాసానికి రుజువుగా ఉన్నది. కనుక దేవుడు అదృశ్యుడు. అదృశ్యమైనటువంటి దేవుడు ఉన్నాడు. అదృశ్యమైనటువంటి దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు మన విశ్వాసమే. అలాగే పరలోకం అనేది అదృశ్యమైనది. మీలో ఎవరైనా పరలోకాన్ని చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ పరలోకం అనేది ఉంది. పరలోకము ఉన్నది అనడానికి రుజువు ఏమిటి? మన విశ్వాసమే. ఏమిటమ్మా? మన విశ్వాసమే. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏమిటి? మన విశ్వాసమే. పరలోక రాజ్యము ఉన్నది అనడానికి రుజువు ఏమిటి? మన విశ్వాసమే. ఆత్మ ఉన్నది అనడానికి రుజువు ఏమిటి? మన విశ్వాసమే. మనకు రక్షణ ఉన్నది అనడానికి రుజువు ఏమిటి? మన విశ్వాసమే. కనుక విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నవి. కనుక ఇవన్నీ అదృశ్యమైనవి. ఇవన్నీ అదృశ్యమైనవి. దేవుడు అదృశ్యుడు. ఏ మనిషి దేవుణ్ణి చూడలేదు, ఏ మనిషి దేవుణ్ణి చూడనేరడు. ఒకవేళ ఏ మనిషి అయినా దేవుణ్ణి చూస్తే ఆ మనిషి బ్రతికి బట్ట కట్టడు. అయితే దేవుడు లేడు అనడానికి అవకాశం లేదు. దేవుడు ఉన్నాడు. కనుక దేవుడు తను కూర్చున్నటువంటి రుజువులను పెట్టాడండి. ఏం పెట్టాడు? రుజువును పెట్టాడు. ఈ స్థలం నాది అనడానికి రుజువు ఉండాలి. ఈ ఇల్లు నీది అనడానికి రుజువు ఉండాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సైట్ నాది అనడానికి రుజువు ఉండాలి. ఆధారాలు ఉండాలి, పత్రాలు ఉండాలి. పత్రాలు లేకుండా, ఆధారాలు లేకుండా, రుజువులు లేకుండా నాది అంటే అయిపోతుందా? నాది అంటే అయిపోదు. మనం మెడబట్టుకొని బయటికి దోసేస్తారు. కనుక అది నాది అనడానికి ఒక రుజువు ఉండాలి. అయితే దేవుడు ఉన్నాడు అనడానికి దేవుడే రుజువులు పెట్టాడు. ఏం పెట్టాడంటే, నేను మాట్లాడుతుంటాను, మిమ్మల్ని మాట్లాడిస్తూ ఉంటాను. మీ నోరే అరిగిపోదు కదా? నోరు అరిగిపోతుందా? నోరు అరిగిపోదు. ఒకవేళ అరిగిపోతే, ఒకవేళ ఆయుష్ కొస అయిపోతే నాది అయిపోతుందా? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క రుజువు. మన విశ్వాసము దేవుడు ఉన్నాడు అనడానికి రుజువుగా ఉండాలి. కనుక దేవుడు ఉన్నాడు అనడానికి దేవుడు కొన్ని రుజువులు పెట్టాడు. ఏం పెట్టాడండి? దేవుడు కొన్ని రుజువులు పెట్టాడు. రుజువు అంటే ఆధారము. ఏ ఆధారం లేకుండా ఇది నాదంటే
అయిపోతుందా? అవ్వదు. కనుక దేవుడు తను గూర్చినటువంటి ఉనికిని, తను గూర్చినటువంటి ప్రసన్నతను తెలుసుకోవాలని దేవుడు కొన్ని రుజువులను పెట్టాడు. దేవుడు కొన్ని ఆధారాలను పెట్టాడు. ఆ ఆధారాలను బట్టి, ఆ రుజువులను బట్టి సర్వోన్నతమైనటువంటి దేవుడిని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎబ్రీ పత్రిక 11:6 మీరందరూ గ్రంథం త్వరతరంగా తీస్తే నేను కూడా త్వరతరంగా ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా మందికి విసుగు పడుతుంది. విసుగు పట్టకూడదు. నా ప్రసంగం ఎంతలో ఉండాలో అంతలో ఉంటుంది. రుజువై ఉన్నవి ఏమిటి అదృశ్యమైనవంటే దేవుడు అదృశ్యుడు. అదృశ్యుడైనటువంటి దేవుడు ఉన్నాడు. అయితే ఆ దేవుడిని మనం నమ్మడం అనేది మన విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మీరందరూ విశ్వాసం ద్వారానే దేవుని దగ్గరికి వచ్చారు. విశ్వాసం లేకపోతే ఈ రోజు ఇక్కడ కూర్చునే అవకాశం లేదు. ఒకరి మొక్కలు ఒకరు చూసుకునే అవకాశం లేదు. ఒకరికొకరు వందనాలు చెప్పుకునే అవకాశం లేదు. ఇలా దేవుణ్ణి కీర్తించి, స్తుతించి, కొనియాడి, పాడి ఆయనను గణపరిచే అవకాశం కూడా లేదు. కనుక మనం విశ్వాసం ద్వారా దేవుని కుమారులం అయ్యాము. ఆ విశ్వాసం ద్వారానే ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చాం. ఆ విశ్వాసం ద్వారానే ఈ రోజు సర్వోన్నతమైనటువంటి దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక దేవుడు ఉన్నాడు, ఆయన అదృశ్యుడు. అదృశ్యమైనటువంటి దేవుని తెలుసుకోవడం అనేది మన విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే నీకు ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ, మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా? విశ్వాసము. ఏంటో ఉండాలి? విశ్వాసము. విశ్వాసం లేకుండా ఒక మనిషి దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అర్థమవుతున్న మాటలు. నీకు విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం ఉండాలి. ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉండాలి. ఒకవేళ నీకు విశ్వాసం లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండవు. ఇష్టడుగా ఉండనేరవు. కనుక విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుడి యొద్దకు వచ్చిన వారికి ఆయన ఉన్నాడని, తను వెనుక వారికి ఖచ్చితంగా ఫలము దయచేస్తాడు. దేవుడి యొద్దకు వచ్చేవారంట ఆయన ఉన్నాడని నమ్మాలంట. మీరు ఎవరున్నారని నమ్మడానికి వచ్చారు? దేవుడు ఉన్నాడని నమ్మడానికి వచ్చారు. అది దేని మీద ఆధారపడిందంటే నీ విశ్వాసం మీద ఆధారపడింది. కనిపించినటువంటి దేవుణ్ణి చూపించని చాలా మంది అపహాస్యం చేసిన వారు ఉన్నారు, ఎగతాళి చేసిన వారు ఉన్నారు, ప్రశ్నలు ఎదిరించిన వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ అయితే నీ మనస్సులో ఇదిగో నీ మనస్సాక్షిగా ఒకటే ఉండాలి. ఏంటో తెలుసా? అదృశ్యమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుని అందరూ నేను విశ్వాసం కలిగి జీవిస్తున్నాను. ఎవరు నమ్మినా పర్వాలేదు, ఎవరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం విశ్వాసం ద్వారా నా యాత్రను కొనసాగిస్తాను. విశ్వాసం ద్వారా నా అంతిమ యాత్రని ముగిస్తాను. విశ్వాసం ద్వారా నేను దేవునికి ఇష్టడుగా ఉంటాను. ఆ విశ్వాసం ద్వారా అదృశ్యమైనటువంటి దేవుడు ఉన్నాడని నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానని ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే ఆ దేవుడు ఆ మానవుడికి ఉన్నటువంటి ఆ సత్సంబంధం ఏమిటో నీకు అర్థమవుతుంది. నాలాగే టెంపర్ గా ఎంత పవర్ఫుల్ గా వాక్యం చెప్పినోడు ఎవడో లేడు. అనుకున్న చెప్పారా? ఏంటి? విశ్వాసము. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నీ విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటావు. విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు దేవునికి ఇష్టడుగా జీవిస్తావు. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కనుక దేవుడు అదృశ్యుడు. అదృశ్యుడైనటువంటి దేవుడు తాను కూర్చున్నటువంటి కొన్ని రుజువులు పెట్టాడు. అపోస్తలుల కార్యములు గ్రంథము 14 అపోస్తలుల కార్యములు గ్రంథము మధ్యలో ఎవరు లేచి వెళ్ళొద్దు, నన్ను పర్మిషన్ తీసుకున్నాను. దేవుడు తన గ్రంథంలో రాయించి ఉంచాడు. ఏమిటి తను కూర్చున్నటువంటి రుజువులు? చదవండి. అపోస్తలుల గ్రంథంలో 14:17 అపోస్తలుల కార్యములు 14:17 ఆయనను ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఫలవంతమైనటువంటి ఋతువులను కురిపిస్తూ ఉన్నాడు. ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఉల్లాసంతో మీ హృదయాలను సంతోషపరుస్తూ ఉన్నాడు. మేలు చేయటి చేత తను కూర్చున్నటువంటి ఆ సాక్ష్యం లేకుండా దేవుడు ఏది చేయలేడు. కనుక దేవుడు తను కూర్చున్నటువంటి కొన్ని సాక్ష్యాలను, కొన్ని ఆధారాలను ఉంచాడు. ఏమిటా సాక్ష్యాలంటే ఆకాశం నుంచి దేవుడు అంట ఫలవంతమైనటువంటి ఋతువులను అంట నీకు ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడంట. తను గూర్చి సాక్ష్యం లేకుండా దేవుడు ఏది దాచుకోలేదు. కనుక తను గూర్చినటువంటి దేవుడు కొన్ని రుజువులు పెట్టాడు. ఏంటా రుజువులు అంటే ఆకాశం నుంచి దేవుడు మీకు వర్షాన్ని ఇస్తున్నాడు. అది ఎవరున్నాడు అనడానికి ఆధారంగా ఉంది. దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారంగా ఉంది. ఫలవంతమైనటువంటి ఋతువులు ఇస్తున్నాడు.
మీకు మేలు చేయడం చేత మీరు 5 ఏళ్ళు లోపలికి వెళ్ళేటట్లు ఈ రోజు ఒక్కొక్కరు భోజనం చేస్తున్నారంటే అది దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారము. మేలు చేయడం చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తున్నాడు, నిన్ను సంతోషపరుస్తున్నాడు. ఏదో నా కష్టార్జితము, ఏదో నా పని, ఏదో నా జీతం అనుకోకు. దేవుడు నీకు పని కల్పిస్తే, దేవుడు నీకు జీతం కల్పిస్తే, దేవుడు నీకు ఆశీర్వదిస్తే, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే ఈ రోజు 5 వేలు లోపలికి వెళ్తున్నా. నీ కష్టము నీ యొక్క ఏమి కాదు, ఏ సంపాదన కాదు. ఆకాశము నుంచి దేవుడు ఫలవంతమైనటువంటి ఋతువులు కురిపిస్తున్నాడు. మేలు చేయడం చేత నీకు ఆహారం ఇస్తున్నాడు. జాగ్రత్త సుమా, నీకు ఆహారాన్ని ఇచ్చిన వాడు దేవుడు, నీకు పంట పొలాలు ఇచ్చిన వాడు దేవుడు, నీకు మేలు చేయడం చేత నీకు తృప్తి పరిచిన వాడు దేవుడు. నీ కష్టార్జితము, నా కష్టార్జితము, నా డ్యూటీ అనుకోకు. నీకు ఆ డ్యూటీ కల్పించినవాడు దేవుడు. 5 ఏళ్ళు లోపలికి వెళ్ళేటట్లు, 5 ఏళ్ళు లోపలికి వెళ్ళి తోస్తాం కదా, అలా తోసేటట్లు నేను ఇంతవరకు ఆయుష్తో ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు దేవుడు. కనుక దేవుడు తను కూర్చున్నటువంటి కొన్ని రుజువులు పెట్టాడు. ఏమిటా రుజువులు అంటే, ఆకాశం నుంచి దేవుడు ఏం కురిపిస్తున్నాడు? వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఫలవంతమైనటువంటి ఋతువులను కురిపిస్తున్నాడు. మేలు చేయని చేతనికి ఏమి ఇస్తున్నాడంటే 5 వేలు లోపలికి వెళ్ళేటట్లు నీకు ఆహారాన్ని ఇస్తున్నాడు. తన్ను గురించి సాక్ష్యం లేకుండా దేవుడు ఏది చేయడు. దేవుడు ఖచ్చితంగా ఆధారాలు కలిగిన వాడు. నీవు కూడా ఆధారాలు లేకుండా ఏది మాట్లాడను. మీరు నోటికి వచ్చి మాట ఏది పెడితే అది మాట్లాడితే అది చెల్లదు. ఖచ్చితంగా ఏముండాలి? ఆధారం ఉండాలి. ఆధారం లేకపోతే ఏది కుదరదు. మా ఇంటి దగ్గరికి ఎవడో వచ్చాడు అనుకోండి, ఇది నాది అనుకోండి అంటే నేనేమడుగుతాను? ఏదైనా ఆధారం ఉందా? ఏదైనా రుజువు ఉందా? ఏదైనా పత్రం ఉందా? ఏదైనా నోట్ రాసుకున్నావా? ఏదైనా ఒప్పంద పత్రం ఉందా? ఏదైనా వీరిడం ఉందా? ఏదైనా ధృవపత్రం ఏదైనా ఉందా? ఖచ్చితంగా నేను అడుగుతాను. కనుక దేవుడు తను కూర్చున్నటువంటి కొన్ని ఆధారాలు పెట్టాడు. ఏమిటి ఆధారాలు అంటే, ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఆయన ఋతువులను కురిపిస్తున్నాడు, ఆయన నీకు ఆహారాన్ని ఇస్తున్నాడు. నీకు ఆహారాన్ని నువ్వు తినగలిగినటువంటి ఆ సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు. ఆకాశం నుంచి ఋతువులు ఇచ్చాడు. కనుక దేవుడు తను కూర్చున్నటువంటి సాక్ష్యం లేకుండా ఏది చేయడం. కనుక దేవుడు ఉన్నాడు, ఆయన అదృశ్యమైనటువంటి దేవుడు నమ్మడం అనేది దేని మీద ఆధారపడింది? మన విశ్వాసం మీద ఆధారపడింది. చాలా మంది విశ్వాసం లేదు, దేవుని అందరి విశ్వాసం లేదు. దేవుని అందరి విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యము. నువ్వు ఎన్ని కార్యక్రమాలు చెయ్యు, ఎంత వైభవంగా ఘనంగా వివాహాలు జరిపించు, పెద్ద గుడికలు పెట్టు, 10 మంది సేవకులు పిలిపించి అన్నం పెట్టు, 10 మంది వృద్ధులు పిలిపించి వాళ్ళకి సన్మానం చెయ్యు, ఇవన్నీ ఒక వ్యక్తి అయితే దేవుని అందరి విశ్వాసం కలిగినటువంటి జీవితము దేవునికి మానవుడికి సత్సంబంధాన్ని మరింత మెరుగుపరుస్తూ ఉంది. ఆ దేవునికి అందరి విశ్వాసం కలిగి జీవించిన వాళ్ళు ఆయనకి ఇష్టడుగా జీవిస్తారు, ఆయనకి ఇష్టడుగా జీవిస్తారు. ఆ దేవుడు తను కూర్చున్నటువంటి కొన్ని రుజువులు దేవుడు పెట్టాడు. కీర్తన గ్రంథం 19 వచ్చిన ప్రసంగము, నా ప్రసంగము ఎంత బాగుంటుందో మీరు రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. భాషలు లేవు, మాటలు లేవు, వాటి స్వరము లేదు, కానీ వాటిని సృష్టించినటువంటి దేవుడు ఉన్నాడు. ఒక ఆధారాన్ని పెట్టాడు. ఏమిటి పెట్టాడంటే ఒక రుజువును పెట్టాడు. ఆకాశంలో దేవుని మహిమను, అంతరిక్షంలో ఆయన చేతి పనిని పగలు బాధ చేయించున్నది. ఒక్కసారి నీకు ఏది ఖర్చు ఉండదు. ఒక్కసారి బయటకు వచ్చి ఆకాశాన్ని చూడు. ఖర్చుతో కూడుకునే విషయం కాదు కదా ఆకాశాన్ని చూడడం అనేది. ఖర్చుతో కూడుకునే విషయం కాదు బ్రదర్. ఒకవైపు ఒకసారి ఆకాశం వైపు చూడు. ఆకాశం వైపు చూస్తే ఏం కనబడతాయి అంటే నక్షత్రాలు కనబడతాయి. ఆకాశం వైపు చూస్తే ఏం కనబడుతుందంటే చంద్రుడు కనబడతాడు, సూర్యుడు కనబడతాడు, ఖగోళం కనబడుతుంది, అంతరిక్షాలు కనబడుతున్నాయి, అంతరిక్షంలో ఉండే పాల పొంతలు కనబడతాయి. వీటినన్నిటిని దేవుడు తన గురించి నేను ఉన్నాను అనడానికి ఒక రుజువును పెట్టాడు. ఎవరున్నారని వీటిని రుజువుగా ఉన్నాయి. దేవుడు ఉన్నాడు. ఆకాశం ఉందంటే దేవుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు, వీటిని కలుగు చేసిన దేవుడు ఉన్నాడు. కనుక దేవుడు ఒక ఆధారాన్ని పెట్టాడు. ఖచ్చితంగా నన్ను తెలుసుకోండి. వీటి ద్వారా నన్ను తెలుసుకోండి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము, కీర్తన గ్రంథము 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నుండి నీ మహిమను కనపరచుము. భూమి అంతటి నీ నామము ఎంత ప్రభావము గలది. 3వ వచనం చదవండి. నీ చేతి పని ఎవరి చేతి పని? నువ్వేమి తయారు చేయలేవు. నువ్వు ఒకవేళ ఇల్లు కడితే ఇల్లు కట్టవచ్చు, ఇల్లుకి పుట్టి పెడితే పెట్టవచ్చు, వాకుల్స్ టైల్స్ వేస్తే వేయొచ్చు, కానీ ఆకాశాన్ని, భూమిని, సముద్రంలో వాటిలో ఉండే సమస్తంలో సృజించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచానికి ఒక్కడే ఒక్కడు. ఆయన అదృశ్యమైనటువంటి దేవుడు. అదృశ్యమైనటువంటి దేవుడిని నమ్మడానికి మనం ఈ రోజు ఆయన దగ్గరకు వచ్చాము. ఆ దేవుడు మనం ఎలా నమ్ముతున్నామంటే విశ్వాసం ద్వారా దేవుని
నమ్మడానికి వచ్చాం. దేని ద్వారా? ఏదో డబ్బుకి ఏదో ప్రలోభాలకి ఏదో లోబడి మన దేవుని దగ్గర వచ్చిన వాళ్ళ కాము కానీ విశ్వాసం ద్వారా దేవుని దగ్గర మనం వచ్చాం. ఆకాశంలో ఆయన చేతి పని, అవి దేవుడి యొక్క మహిమను వివరిస్తున్నాయి. కనుక ఈ భూపరిధిలో భూప్రపంచంలో ఒకడు మనిషి అయితే శరీరాత్మలతో చలించి జీవించిన వాడైతే అట్టి మనిషిని దేవుడే పుట్టిస్తున్నాడు. అట్టి మనిషిని దేవుడే పుట్టించినటువంటి తండ్రి అయితే, సృష్టికర్త అయితే, ఆ మనిషిని సృష్టించినటువంటి దేవుడు తాను ఉన్నాడు అనడానికి రుజువులు పెట్టాడు. ఏమిటా రుజువు అంటే ఆకాశములో. ఏంటి రుజువు? ఆకాశములు 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 ఆకాశముల్ ఇవన్నీ ఆకాశములు అంతరిక్షములు నక్షత్రములు కోటి వేల కోటి సూర్య తేజమైనటువంటి ఆ సూర్య చంద్ర నక్షత్రములు సృజించిన వాడు దేవుడు. ఆయన అదృశ్యుడు. ఇవన్నీ ఎవరున్నారు అనడానికి ఆధారాలుగా ఉన్నాయంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలుగా ఉన్నాయి, రుజువులుగా ఉన్నాయి. కనుక దేవుడు రుజువులు లేకుండా ఏది దాచుకోడు. ఆయన ఖచ్చితంగా ఒక రుజువు పెట్టాడు. ఏమిటా రుజువు అంటే ఆకాశములు. ఏమిటి? ఆకాశం. ఎప్పుడైనా ఆకాశం వైపు చూసారా? ఉరుము వచ్చినా సరే ఆకాశం వైపు చూస్తాం. మెరుపు వచ్చినా, మబ్బు వచ్చినా, వాతావరణం వేడెక్కినా ప్రతి ఒక్కరూ మానవుడు పంటలు కురవాలన్న దేని వైపు చూస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి ఈ సృష్టిని సృజించినటువంటి ఆ జీవుల దేవుడు ఆకాశాన్ని ఎంత అద్భుతంగా సృజించాడు. ఆ ఆకాశము దేవుడు ఉన్నాడు అనడానికి రుజువుగా ఉన్నది. ఆయన తను ఊర్చినటువంటి సాక్ష్యము లేకుండా ఏది దాచుకోలేడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనము. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయండి, యోధా వంశస్థులకు ఈ సమాచారం చాటేయండి. కన్ను నుండి చూడకు. చాలా మంది కళ్ళు ఉన్నాయి కానీ చూడలేరు. నీకు కన్నులు ఉన్నాయా? గుడ్డోడైతే చూడలేడు, నడ్డోడైతే నడవలేడు. నీకు కన్నులు ఉన్నాయి. ఈ మాటలు కళ్ళ ద్వారా చూస్తున్నారు, చెవుల ద్వారా వింటున్నారు. కన్ను నుండి చాలా మంది చూడలేకపోతున్నారు. ఒకవేళ కన్నులుంటే సాధ్యమైతే ఒకసారి ఆకాశం వైపు చూడండి. నాస్తికవాదులైనా సరే, అయోమయవాదులైనా సరే, ఈ భూపరిధిలో ఎవరైనా సరే, ఈ ప్రపంచంలో ఉండే ఏ మానవుడైనా సరే, ఒకడు మనిషి అయితే శరీరాత్మలతో చలించి జీవించిన వాడైతే ఆ మనిషికి 2 కళ్ళుంటే, 2 చెవులుంటే, హృదయం ఉంటే, మనస్సు ఉంటే, మనస్సాక్షి ఉంటే, వీరైతే సాధ్యమైతే ఒకసారి ఆకాశం వైపు చూడండి. అవి దేవుడు ఉన్నాడని తెలియజేస్తాయి. దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలుగా ఉన్నాయి. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులుగా ఉన్నాయి. కన్ను నుండి చూడకయో, చెవు నుండి వినకయున్నా వివేకం లేని మూడులారా. చాలా దేవుడు వేస్తున్నాడు. ఓ మూడులారా, ఓ అవివేకులారా, నీకు కన్నులు ఉన్నాయా? ఉన్నాయండి. కన్నులు 2 పనిచేస్తున్నాయండి. చెవులు 2 పనిచేస్తున్నాయండి. ఒకవేళ నీకు హృదయం, మనస్సాక్షి ఏదైనా ఒకవేళ ఉంటే, ఒకవేళ నువ్వు నరుడివైతే దేవుడు గురించి తెలుసుకోవడానికి సిద్ధపడు. ఆయన తాను ఉన్నాడు అనడానికి ఆధారాలు పెట్టాడు, రుజువులు పెట్టాడు. ఏమిటి ఆధారాలు, ఏమిటా రుజువులు అంటే ఆకాశములు ఆయన మహిమను వివరించడానికి ఒకవైపు ఆకాశం వైపు చూడండి. దేవుడు ఉన్నాడని రుజువుగా ఉంటుంది. దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారంగా ఉంటుంది. మీరైతే చూస్తున్నారు, చాలా మంది చూడలేకపోతున్నారు. చాలా మంది విగ్రహారాధికులు అయిపోతున్నారు. చాలా మంది దేవుడు ఎవరో తెలియలేటువంటి పరిస్థితిలో ఉన్నారు. నీకు జన్మనిచ్చినటువంటి దేవుడిని తెలుసుకోవాలి. నీకు జన్మనిచ్చినటువంటి దేవుడిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీ శరీరంలో ఆత్మను పెట్టినటువంటి దేవుడిని తెలుసుకోవాలి. ఆ మహోన్నతమైనటువంటి దేవునికి మానవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలుసుకోవాలి. ఇది ఏది తెలుసుకోలేకుండా ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఈ లోకంలో ఏది పోగేసుకున్నా, ఈ లోకంలో దండనాలు భోగభాగ్యాలు అనిపించినా సరే, నువ్వు ఒకవేళ దేవుడిని తెలుసుకోకపోతే, ఇదిగో దేవుడిని ఎరగకపోతే నీకు పాపక్షమాపణ లేదు. ఒకవేళ సువార్తకు లోపడకపోతే నీకు పాపక్షమాపణ లేదు. ఈ సువార్త ద్వారా అవతల వీధిలో ఉంటున్న వాళ్ళు వింటున్నారు. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ గ్రామ వాస్తులు వింటున్నారు. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ గ్రామాన్ని పరిపాలించినటువంటి అధికారులు వింటున్నారు. ఎవరైనా సరే ఒకడు మానవుడైతే శరీరాత్మతో చలించి జీవించిన వాడైతే అట్టి మనిషి తప్పకుండా తాను జన్మనిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడిని తెలుసుకోవాలి. ఆ మహోన్నతమైనటువంటి దేవుడు ఎలా ఉన్నాడంటే అదృశ్యంగా ఉన్నాడు. అదృశ్యమైనటువంటి దేవుడు నేను ఉన్నాను అనడానికి కొన్ని ఆధారాలు పెట్టాడు, రుజువులు పెట్టాడు. ఏమిటి ఆధారము? ఏమిటి ఆధారము? చెప్పాలమ్మా, ఏమిటి ఆధారము? ఆకాశం ఎవరు సృజించారు? పాట పాడుతాం కదా, ఇప్పుడు పాడాం కదా, ఆకాశం మహాకాశము. చూడు, ఒకవేళ నీకు చెవులుంటే గోపలు పని చేయకపోతే ఏం లేదు. గోపలు పని చేయకపోతే
అది వేరే విషయం. గోడలు పనిచేస్తున్నాయి కదా, మందబుద్ధి కాలేదు కదా. చెవుడు ఉంటే ఒకసారి వినడానికి ప్రయత్నం చెయ్యి ఈ సువార్త. అందుకే దేవుడి గురించినటువంటి విషయాలను చెప్పడానికి నేను సిగ్గుపడను. దేవుడి గురించినటువంటి విషయాలు చెప్పడానికి నేను భయపడను. ఒకవేళ నీకు అధికారం ఉంటే నన్ను అరెస్ట్ చేయండి, కానీ బైబిల్లో ఉన్నది చెప్పొద్దు. బైబిల్లో ఉన్నది అలా చెప్పితే మాకు వ్యక్తిగత విమర్శన అవుతుందంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా బైబిల్లో ఉన్నది నేను చెప్పాలి, బైబిల్లో ఉన్నది నేను ఖచ్చితంగా బోధించాలి. బైబిల్ విషయంలో నేను సిగ్గుపడకూడదు. ఒక యోధుడిగా నేను దేవుడి విషయంలో దుఃఖమును ఎదుటి పడతోయించాలంత బలము కలిగిన వాడిని దేవుడి సన్నిధిలో పనిచేయడానికి నేను ప్రయత్నం చేయాలి, నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు. కనుక కన్నులుండియో చెవులుండియో చెవులైనటువంటి మూడు ఈ మాట వినండి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగం ఎంత పొర్లినా, సముద్రంలో తరంగాలు ఎంత పొర్లినా సరే అది ప్రబలు లేకయు ఎంత ఘోషించినా సరే దాన్ని దాటలేక ఉండినట్లు నిత్య నిర్వహించేంత దాన్ని ఇసుకను సరిహద్దుగా నియమించిన వాడు మీకు భయపడవలని నా సన్నిధిని వనకరా. ఇదే యెహోవా సముద్రంలోనికి ఇసుకను దేవుడు అడ్డు కట్టగా చేశాడు. మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా? ఒకసారి చేతులు అత్తండి. బీచ్కి వెళ్ళాడు, బీచ్కి ఎప్పుడు పొర్లి అది పొంగి అది ప్రబలకుండా దేవుడు అంట సముద్రానికంట ఇసుకనంట ఆనకట్ట వేసినటువంటి దేవుడికి మీరు భయపడకుంటున్నారు. ఆకాశాన్ని చూసండి, ఆకాశాన్ని చూడండి, అవి దేవుడి యొక్క మహిమను వివరిస్తున్నాయి. ఇక్కడ సముద్రం గురించి మాట్లాడుతున్నాను. సముద్రంలో దేవుడు ఏం చేశాడంటే ఇసుకను అడ్డుకట్టగా చేశాడు. అది పొంగదు, అది పొంగి ప్రవహించదు. అది ఎవరి మాట వింటుందంటే దేవుడు సముద్రంలో ఉన్నటువంటి ఇసుక ఎంతుంది, సముద్రం ఎంతుంది. కానీ ఎవరు వినట్లేదంటే కన్ను నుండి ఈ ప్రజలు చూడలేకున్నారు, చెవు నుండి ప్రజలు వినలేకున్నారు. ఈ ప్రజలు దేవుడు ఏమన్నారో తెలుసా? మూడులారా అంటున్నారు. మీరు మూడులా విశ్వాస, మీరు గొప్ప ధన్యులండి, మీరు గొప్ప ధన్యులు. చాలా మంది మూడు ఉన్నారు, వినరు. నాస్తికవాదులు ఉన్నారు, వినరు. తర్కవాదులు ఉన్నారు, వినరు. జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాడు, వివేకమును శూన్యపరుస్తాడు. ఈ లోకము తర్కవాది జ్ఞాని ఏమైనా లోకము తన జ్ఞానము చేత దేవుడిని ఎరుకొని నందున నమ్మువాడిని రక్షించడానికి దేవుడు కృపను ఏర్పాటు చేశాడు. ఏమిటి ఆ కృప అంటే తెలుసా? విశ్వాసం అనే కృప ద్వారా మనందరం రక్షణ అడుగుజాలలోకి వచ్చాము. అయితే మనము ఆ విశ్వాసం ద్వారా దేవుడి అదృశ్యమైనటువంటి దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది మూడును తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పండి, మాకు ఆల్రెడీ దేవుడు ఉన్నాడు, మాకు ఆల్రెడీ దేవుడు ఉన్నాడు. ఎంతమంది దేవుడు ఎందుకు? ఎంతమంది దేవతలు అన్నారు? దేవతలు ఎందుకు? భూమి మీద దేవతలు అనబడి ఉన్నవాడు సరే, మనకు తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే నమ్ముకోవడానికి వచ్చాం. దేని ద్వారా అంటే విశ్వాసం ద్వారా. కనుక ఆ సముద్రంలోనే దేవుడు ఏం పెట్టాడంటే ఇసుకను పెట్టాడు. ఎందుకు తెలుసా పెట్టాడు? అది పొంగి పొర్లి ప్రవహింపకుండా ఉండేటట్లు దేవుడు అడ్డు కట్టగా చేశాడు. ఎవరు అడ్డు కట్టగా చేశారు? ఈ ఊళ్ళో ఎవరున్నారు అడ్డు కట్టేసిన వాళ్ళు? ఆనకట్ట అడ్డు వేసిన వాళ్ళు ఉన్నారు. చెరువులు అడ్డుకట్ట వేసిన వాళ్ళు ఉన్నారు. ఇంటికి అడ్డుకట్ట వేసిన వాళ్ళు ఉన్నారు. మనిషికి అడ్డుకట్ట వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ సముద్రానికి ఇసుక ద్వారా అడ్డుకట్ట వేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే మహోన్నతమైనటువంటి దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడంటే సముద్రంలోనికి ఇసుక దానికి అడ్డుకట్టగా వేసి అది పొర్లి ప్రవహింపకుండా అడ్డుకట్టగా వేశాడు. కనుక దేవుడిని తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంలో దగ్గరికి ఒకసారి వెళ్ళు. పండుగ ఉన్నాయి కదా, ఒకసారి చూడు. ఎందుకే చూడమన్నా? ఒకసారి బీచ్కి వెళ్ళమన్నాను కదా, ఒకవేళ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది. అయ్యో ఇంత అద్భుతంగా ఈ ఇసుకేసరి అది ఎంత పొర్లినా, ఎంత పొంగినా, ఎంత ప్రవహించినా అది మన మీదకు ఉప్పొంగి రావట్లేదే. అయ్యో మహోన్నతమైనటువంటి దేవుడు ఉన్నాడని అప్పుడు నీకు అర్థమవుతుంది. అందుకే చూడమంటున్నాను. ఎంత అద్భుతంగా దేవుడు ఈ సృష్టిని సృజించాడు, ఎంత అద్భుతంగా దేవుడు ఈ ప్రపంచాన్ని నిర్మించాడు. ఒకవైపు ఆకాశం వైపు ఆలోచన చేయండి, ఇంకో వైపు సముద్రం గురించి ఆలోచన చేయండి. వీటిని కలుగు చేసినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు అన్నాడు. ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. ఆయన అదృశ్యుడిగా ఉండేటువంటి దేవుడు తను కూర్చున్నటువంటి కొన్ని రుజువులు పెట్టాడు. ఏమిటి ఆ రుజువులు? ఏమిటి ఆధారాలంటే ఆకాశములు. ఏమిటి ఆకాశములు? ఏమిటి ఆ రుజువు అంటే సముద్రంలో ఇసుక ఆధారంగా పెట్టినటువంటి దేవుడు ఏం చేశాడంటే యోబు గ్రంథం 38 వచ్చాయి. అర్థం కాని వాళ్ళు తర్వాత నన్ను అడగండి, నేను అర్థమయ్యేటట్లుగా చెప్తాను. అర్థం కాని వాళ్ళు ఎవరు ఉండరు. తలుపుల చేత దాన్ని మూసిన దేవుడు అంట సముద్రంలో ఉండేటువంటి ఆ గర్భానికి తలుపులు వేసేసాడు. దేవుడు తలుపులు వేస్తే నువ్వు తీయగలవా?
ఎవరైనా తలుపు దేవుడు ఒక వ్యక్తిని ఆయుష్ దేవుడు తగ్గిస్తే నేను ఆయుష్ ఇవ్వలేను. నేనెవరినండి ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తే ఆయుష్ పెరిగిపోతాను. దానికి ఒక వ్యక్తికి ఆయుష్ ఇవ్వాలన్నా, ఒక వ్యక్తి భూమి మీద బ్రతికి బట్ట కట్టాలన్నా, ఒక వ్యక్తి పిల్ల పాపలతో హాయిగా క్షేమంగా ఉండాలన్నా, ఒక వ్యక్తి ఒకరి మగాడు ఒకరు చూసుకుని హాయిగా ఆనందంగా ఉండాలన్నా, అది ఎవరి కృప అంటే అది దేవుడు అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి కృప, ఉచితమైనటువంటి కృప, ఉచితమైనటువంటి కృప. కనుక దేవుడు ఏం చేశాడంటే సముద్రములోని గర్భానికంట తలుపులు వేశాడంట. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తుకొట్టగాను వేసినప్పుడు నీ ఉంటువా దానికి సరిహద్దులు నియమించి దానికి అడ్డుగడలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరికి రాకూడదు. సముద్రానికి ఒక ఆట ఇచ్చేసాడు. నువ్వు ఎంత అరిచినా, ఎంత గొగ్గోలు పెట్టినా, ఎంత గీ పెట్టినా నీ పరిమితి ఎంతవరకే. అది నువ్వు పైకి రావడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే దేవుడు ఏం చేశాడు, ఆ సముద్రంలో గర్భానికి అడ్డుగడలు వేశాడు. ఏం పెట్టాడంటే అడ్డుగడలు పెట్టేసి తలుపులు వేసేసి దాన్ని బంధించేశాడు. సముద్రమా నువ్వు ఎంతవరకే, అంతకు మించి నువ్వు రావడానికి అవకాశము లేదు. చూసావా సముద్రం ఎవరి మాట వింటుంది? దేవుడి మాట వింటుంది. ఈ మూర్ఖులకు ప్రజలు ఎవరు తెలుసుకోలేకపోతున్నారంటే దేవుడు. కనుక దేవుడు తను ఊర్చినటువంటి కొన్ని ఆధారాలు పెట్టాడు. దేవుడు తను కూర్చున్నటువంటి ఆధారాలు పెట్టాడు. ఏమిటి ఆధారాలు అంటే సముద్రము గర్భము నుండి పొల్లు రాగా తలుపులు చేత దాన్ని మూసేశాడు. నువ్వు ఎంతవరకే కానీ మరి దగ్గరికి రాకూడదని ఎక్కడ లేని తరంగము పొంగు అడుపుబడిన నేను చెప్పినప్పుడు నేను ఉంటే కొడుక నీ తరంగాలు, నీ అరుపులు, నీ కేకలు, నీ బోర్డు, నీ ఆవేదన, నీ ఆక్రోధన, నీ ఆవేశము అంతవరకే. నా వరకు రావడానికి వీలు లేదు. నీకు ఆవేశం ఉంటే అది నీ వరకే, నీకు వ్యక్తిగతంగా కాదండి. ఆ సముద్రాన్ని వివరించండి. సముద్రమా ఒకవేళ నీకు ఆవేశంతో ఉప్పొంగినా, పొరినా, ప్రవహించినా అంతవరకే ఉండు. అది దాటి రావడానికి వీలు లేదు. కారణం ఏంటో తెలుసా? నేను ఇసుక ద్వారా దాన్ని అడ్డుకట్ట వేశాను. ఎవరు వేశారు? మా ఊర్లో తాపి వేస్తారని అవుతుంది. తాపి వేస్తారు ఈ గంట అడ్డుకట్ట వేస్తే బస్సు లేకపోతే లారీయో రెండు లారీలో ఒక టన్ను, మెట్రిక్ టన్ను. దేవుడు కనుక దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, ఒకవేళ నీకు కన్నులుంటే చూడడానికి ప్రయత్నం చెయ్యు, ఒకవేళ నీకు చెవులుంటే వినడానికి ప్రయత్నం చెయ్యు, ఒకవేళ ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే ఈ స్వార్థ వింటున్నారో ఆలకించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఉన్నాడు అనడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదేదో నా గొప్పల గురించో నా ఆర్థిక లబ్ధి గురించో నేను చెప్పడం లేదు. కానీ మహోన్నతుడైనటువంటి దేవుడు తాను కూర్చున్నటువంటి ఉద్దేశించినటువంటి సంగతులను బైబిల్ గ్రంథంలో తన మనసులో రాయించాడు. అది అనేకులకు వినిపించాలనే ఉద్దేశంతో ఈ పనికి నేను కూడుకున్నాను అంతే తప్ప ప్రజల మెప్పు, ప్రజల గొప్పలో ఏదో నా గురించో, ఏదో నా వంశం గురించో ఏదో నిలబడాలని కాదు. కానీ అనేకులకు దేవుడిని తెలియజేయాలని, అనేకులకు దేవుడికి పరిచయం చేయాలని ఈ పనికి నేను కూడుకున్నాను. ఈ పనికి మీరు సహకరించండి, సహాయం చేయండి. దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ విశ్వాసమే ఆధారము. విశ్వాసం ద్వారా దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే, ఒకవేళ నీకు విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టలయ్యుట. నేను మొదటి ఉదాహరణ ఏంటి చెప్పానంటే ఆకాశం గురించి చెప్పాను. రెండవ ఉదాహరణ దేని గురించి చెప్పాను? సముద్రం ఉన్నటువంటి ఇసుక ఒకసారి దేవుడికి సరిహద్దులుగా చేసి దేవుడు వాటిని నానకట్టగా పెట్టాడు. యోబు గ్రంథము 12 వచ్చాయి. నా మాటలు నేను ముగించేస్తున్నాను. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగాలు చేత బోధించుకోవలసినంత దిక్కుమాలైనటువంటి పరిస్థితి మానవుడికి ఉండకూడదు. నీకు ఎవరు బోధన చేయాలి? దేవుడు నీకు బోధన చేయాలి. మృగాలు బోధించక్కర్లేదు, కానీ నీకు మృగాలు బోధించేంత పరిస్థితులు తెచ్చుకుంటున్నావు. అందుకే మనం ఏమంటావు తెలుసా? నువ్వు మనిషివా, మృగాలురా. మానవుడంట మృగాల చేత బోధించబడుతున్నాడంట. మానవుడు మృగాల చేత బోధించబడకూడదు. ఎవరి చేత బోధించబడాలి? దేవుడి చేత బోధించబడాలి. నీకు అర్థం అవ్వటం లేదు. అందుకే చెప్తున్నాడు, ఒరే నీకు అర్థం అవ్వదు కానీ ఒక్కసారి ఆ మృగాల వైపు ఒకసారి వెళ్ళు, ఆలోచన చెయ్యు.
సముద్రంలో ఉన్నటువంటి ఇసుక గురించి ఒకసారి ఆలోచన చెయ్యు. దానికి అడ్డుకట్టలు ఆనకట్టలు వేసిన వాడు ఎవరన్నా అర్థమవుతుంది. ఆకాశముల గురించి ఆలోచన చెయ్యు. దానికి అడ్డుకట్టలు, దానికి ఆ అంతరిక్షములకు ఆ పడుగు చేసినటువంటి ఫలవంతమైనటువంటి ఋతువులను ఆయన మీకు ఆహారాన్ని కురిపించినటువంటి దేవుడు ఉన్నాడని నీకు అర్థమవుతుంది. ఆయన మృగములను విచారించుకు నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించును, అవి నీకు బోధించును. భూమిని గురించి ధ్యానించిన యెడల అది నీకు బోధించును. సముద్రంలో ఉన్నటువంటి చేపలు నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకుని యెడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలుసుకొనలేని ఒక మడుక. ప్రతి వ్యక్తి దేవుని తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి దేవుని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే ఏమిటి? విశ్వాసం. విశ్వాసం ద్వారా మనం దేవుని తెలుసుకోవాలి. నీకు విశ్వాసం ఉందా? అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది. భర్త శ్రావణ కలిగినటువంటి స్త్రీకి దేవుడు చెప్పాడు ఏమని? అమ్మా, నీ విశ్వాసము చాలా గొప్పది, చాలా గొప్పది. ఈరోజు ఆ విశ్వాసంతో దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు తను కూర్చున్నటువంటి కొన్ని ఆధారాలు పెట్టాడు. దేవుడు తను కూర్చున్నటువంటి కొన్ని రుజువులు పెట్టాడు. ఆ రుజువులను బట్టి, ఆ ఆధారాలను బట్టి సర్వోన్నతమైనటువంటి దేవుడిని తెలుసుకోవడానికి ఈరోజు ఈ సంఘములో, ఈ సన్నిధిలో, ఈ మందిరములో, జీవగల దేవుడి సంఘములో, ఆ క్రీస్తు సంఘములో ఇక నుంచి విశ్వాసం కలిగి నేను జీవిస్తాను. విశ్వాసం ద్వారా నేను బ్రతుకుతాను. దేవుడిని తెలుసుకుంటాను. దేవునికి ఇష్టడుగా ఉంటాను. దేవునికి ఇష్టరాలుగా నేను జీవిస్తాను. ఇక్కడి నుంచి నా కన్నులతో చూస్తాను, చెవులతో ఆలకిస్తానని ఒక నూతన పూర్వకమైనటువంటి తీర్మానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. సెల్ ఫోన్ ఎవరైనా సైలెన్స్ పెట్టుకోండి, నా టెస్టిమెంట్ అవుతుంది. అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దయ్యాలకి మానవుడికి ఏం సంబంధం లేదండి. ఆ దయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయంట. మృగాలు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయంట. దేవుడు ఒక్కడే నమ్ముతున్నాయి. అయితే అది కాదు. దేవుడు ఉన్నాడని దయ్యాలు నమ్ముతున్నాయి. దేవుడు ఉన్నాడని ఆ మృగాలు నమ్ముతున్నాయి. దేవుడు ఉన్నాడని ఈ ప్రపంచమే నమ్ముతుంది. అయితే దేవుడు ఉన్నాడని నువ్వు ఎలా నమ్మాలంటే ఆ కింద వచనంలో చెప్తున్నాడు, వెద్దుడా క్రియలు లేని విశ్వాసం. దేవుడు ఉన్నాడని నీకు నీ క్రియలు తెలియపరచబడాలి. దేవుడు ఉన్నాడని. దయ్యాలు నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని, మృగాలు నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని. అయితే ఇప్పుడు నువ్వు దేవుడిని ఎలా నమ్మాలంటే, అమ్మ చెప్పండి, దేవుడిని ఈ రోజు మనం ఎలా నమ్మాలి? క్రియలు. నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీకేముండాలి? ఈ క్రియ ద్వారా దేవుడిని నువ్వు నమ్మాలి. ఏంటి నీ క్రియ? చాలా మంది దేవుడిని నమ్ముకుంటామని చెప్తున్నారు, కానీ ఒరే బాబు, నీకన్నా ముందు ఎవరు నమ్మాయి? దయ్యాలు నమ్మాయిరా బాబు. నువ్వు నమ్మవలసిన పని ఏమి లేదు. నీకన్నా ముందు దెయ్యాలు నమ్మాయి, నీకన్నా ముందు మృగాలు నమ్మాయి, ఆకాశ పక్షులు నమ్మాయి, సముద్రంలో ఉన్నటువంటి చేపలు నమ్మాయి. అయితే అది నమ్మడం కాదు, అది నమ్మడం కాదు. ఒకవేళ దేవుడిని నమ్మడానికి వచ్చిన వ్యక్తి అయితే, ఒకవేళ విశ్వాసం ద్వారా దేవుడికి ఇష్టడుగా జీవించగలిగినటువంటి వ్యక్తి అయితే, ఒకవేళ దేవుడిని తెలుసుకోవాలని తాపత్రయం నీకుంటే నీకు ఉండవలసింది ఏంటో తెలుసా? ఇదిగో నీకు క్రియలు ఉండాలి. ఏముండాలి? ఒకసారి అనుకున్నా చెప్పండి, ఏముండాలి? అమ్మ గట్టిగా చెప్పండి, ఏముండాలి? క్రియలు లేనటువంటి క్రియలు లేని విశ్వాసము మొత్తము. నువ్వు ఎంత భక్తి చెయ్యో, ఎంత ప్రార్థన చెయ్యో, ఎన్ని కానుకలు, ఎన్ని దశంభాగాలు పెట్టు, ఎంత ప్రార్థన పెట్టు, ఎన్ని కూడికలు పెట్టు, ఎంత ప్రసంగం చెయ్యో, ఎంత అరుచో, నీకు ఏముండాలి? నీకు క్రియలు లేకపోతే నీ విశ్వాసం అనేది వ్యర్థమే. ఈ రోజు నుంచి అయ్యా, ఎక్కడి నుంచి ఈ సంఘంలో సత్క్రియలు చేస్తాను, ఎక్కడి నుంచి సంఘంలో మేలుకరంగా ఉంటాను, సంఘం ద్వారా మాదిరికరంగా ఉంటాను, ఒకరికి నా క్రియలు నేను పంచుతాను, నా తలంపులు నేను పంచుతాను. ఎక్కడి నుంచి మారా, ఇదిగో ఆ చేదైనటువంటి చిరకం నేను అందించను. ఇదిగో నా క్రియల ద్వారా, నా విశ్వాసం ద్వారా, నా నిరీక్షణ ద్వారా మాదిరి కలిగి జీవిస్తాను. ఇదిగో క్రియల ద్వారా దేవుడిని నేను సంతోషపరుస్తాను. ఒకవేళ భక్తి చేస్తున్నటువంటి వ్యక్తి అయితే, ఒకవేళ నీకు క్రియలు లేకపోతే, ఇదిగో ఈ గ్రంథం ద్వారా, ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయి, మృగాలు కూడా నమ్ముతున్నాయి. అయితే దేవుడు నువ్వు ఎలా నమ్మాలంటే, ఇదిగో ఆ దెయ్యముల వలె, మృగముల వలె కాకుండా క్రియల ద్వారా నమ్మాలి. దేని ద్వారా? క్రియల ద్వారా. నీ క్రియలు మంచివి కావు, కానీ దేవుడిని నమ్మాలని నీకు సమాధానం చెప్తావు.
బ్రదర్ దేవుని తెలుసుకున్నావా? దేవుని తెలుసుకున్నావు. నేటికి 8 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలు అయింది. నీ క్రియలు ఉన్నాయా? లేవు. పొద్దు గుంకితే బాల్ సోపుల్లో కనబడతారు, పొద్దు గుంకితే ఎక్కడెక్కడో కనిపిస్తారు. ఇలాంటి వాళ్ళు అందరూ ఈ రోజు నేను ఎవరు నమ్ముకున్నామని అంటున్నారంటే దేవుడిని నమ్ముకున్నామంటున్నారు. అయితే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని. దెయ్యాలకి మానవుడికి తేడా ఉంది. మానవుడైతే చలించి ప్రాణం కలిగి ఉనికి కలిగి ఈ ప్రపంచంలో దేవుడు తన స్వహస్తాలతో తయారు చేసినటువంటి వ్యక్తి మానవుడు. దెయ్యాలు కూడా దేవుడి ఉన్నాయని నమ్మి గడగడ 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 వణుకుచున్నాయి. అది నమ్మకం కాదు. ఒకవేళ దేవుడిని నమ్మగలిగినటువంటి వ్యక్తి అయితే నీకు ఖచ్చితంగా ఉండవలసింది ఏంటో తెలుసా? ఏంటి బ్రదర్? క్రియలు. పొరైలో పెట్టవద్దు. దేవుడు ఉన్నాడని నీకు ఎవరు చెప్పాలి అంటే దేవుడే చెప్పాలి. రుజువులు పెట్టాడు, ఆకాశాన్ని రుజువులు పెట్టాడు, సముద్రాన్ని రుజువులు పెట్టాడు. ఆ విశ్వాసం ద్వారా దేవుడికి ఇష్టలుగా ఉండాలి. ఒకవేళ విశ్వాసం ద్వారా ఈ రోజు దేవుడికి ఇష్టలుగా ఉంటే, ఇష్టలుగా ఉండడానికి తీర్మానం తీసుకుంటే నీకు ఖచ్చితంగా ఉండవలసింది ఏంటో తెలుసా? క్రియలు. క్రియలు లేనటువంటి విశ్వాసం ఏనంటది? క్రియలు లేనటువంటి విశ్వాసము. ఇప్పుడు విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? మీకు నేను ప్రశ్న వేయచ్చా? ప్రశ్న వేయచ్చా? దానికి ప్రశ్న వేయచ్చా? విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? అచ్చే నాకు బైబిల్లో ఆన్సర్ కావాలి. విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? నాన్నగారు చెప్పలేదా? సపట్లు కొట్టండి ఒకసారి. గట్టిగా వాడండి. వాడు కోడిపోయి కొడితే గట్టిగా వాడాలి. ఎవరి గురించి వినాలి? మీరు అందరూ వింటున్నారు, చాలా ధన్యులు. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ గ్రామవాసులు వింటున్నారు. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మైక్ శబ్దము ఎంతమందికి అయితే వస్తుందో వాళ్ళందరూ వింటున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటో తెలుసా? దేవుడిని తెలుసుకోవాలంటే దేవుడు తను కూర్చున్నటువంటి కొన్ని ఆధారాలను పెట్టాడు, కొన్ని రుజువులు పెట్టాడు. ఏమిటి ఆధారాలు, ఏమిటి రుజువులు అంటే ఆకాశాన్ని పెట్టాడు, సముద్రంలో ఉన్నటువంటి ఇసుకను దాన్ని అడ్డుకట్టగా పునాదిగా వేశాడు. అది పొంగి పొర్లి ప్రవహించకుండా దాన్ని ఆనగట్ట వేశాడు. అయితే అది మంచిదే. దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయి, మృగాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాయి. ఈ రోజు మనం దేవుడు ఉన్నాడని ఎలా నమ్మాలంటే విశ్వాసం ద్వారా నమ్మాలి. విశ్వాసం కలిగినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా క్రియలు ఉండాలి. నీకు క్రియలు కావాలంటే, విశ్వాసం రావాలంటే నువ్వేం చేయాలంటే దేవుడి యొక్క మాటలను వినాలి. చెప్పుకుందామా? ముగించుకుందాం నా సమయం. ఎందుకంటే అమ్మా, నేను విశ్వాసమే సేవకుడు. ఈరోజు సేవకుడని అర్థాన్ని మార్చేసి సేవకుడు అంటే అన్నింటికి సేవకుడు, అన్నింటికి సేవకుడు, అన్నింటికి సేవకుడు. అది కాదు బ్రదర్, అది కాదు సహోదరి సహోదరులారా. దేవుడి యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి విడిపించడానికి ఏం చెప్పాను? కీర్తన గ్రంథము 78. మీకు తర్వాత ఒక కథ చెప్పేసి నేను ముగించేస్తాను. చిన్న కథ చెప్పేసి ముగించేస్తాను. కీర్తన గ్రంథము 78 9వ వచనం చదవండి అమ్మా. వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిం సంతతి వారు యుద్ధ కాలమునందు వెనుకకు తిరిగి వారు దేవుని నిబంధనను గైకొనక. ఈ చదువుతాను, మీరు ఆలకించండి. అలాగా ఈ కథ ఎవరి గురించి అంటే ఇశ్రాయేలీయుల గురించి. ఎవరి గురించి అమ్మా? ఇశ్రాయేలీయుల గురించి. ఇశ్రాయేలీయులు దేవుని నిబంధన కలిగినటువంటి ప్రజలు, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం కలిగినటువంటి ప్రజలు, ఇశ్రాయేలీయులు నియమాలు ఆచరణలు ఆచారాలు కలిగినటువంటి ప్రజలు, ఇశ్రాయేలీయులు అబ్రహాము సంతానం కలిగినటువంటి ప్రజలు, ఇశ్రాయేలీయులు దేవునికి జ్యేష్ఠులైనటువంటి ప్రజలు. అటువంటి ఇశ్రాయేల్ ప్రజల చరిత్ర ఈ రోజున చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో వారు దేవుని 10వ వచనంలో వారు దేవుని నిబంధన కైకొనకపోయారు, ఆయన ధర్మశాస్త్రము అనుసరించలేకపోయారు. దేవుడు వాళ్ళకి ఇశ్రాయేల్ ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అయినప్పటికీ సరే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు, దేవుని నిబంధనలు కైకొనలేకపోతున్నారు. ఈ రోజు చాలా మంది వాళ్ళ దేవుడి మాటలు తప్పుపడుతున్నారు. ఈ రోజు నా శరీరము నా రక్తము త్రాగమని దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ రోజు ఎంతమంది తీసుకుంటున్నారు? ఎంతమంది దీనికి పాత్రలు అవుతున్నారు? ఎంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు? ఎంతమంది ఈ రోజు దేవుడి సన్నిధిలో ఉన్నారు, ఆధ్యాత్మికం ఇస్తున్నారు. ఆధ్యాత్మికమే పాపము. చాలా జాగ్రత్త. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే, దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చబడాలి. ఎందుకంటే తెలుసా, ఆయన దేవుడు మనం మానవులం కనుక మనం ఆయనకు సలహా చెప్పక్కర్లేదు, ఆయనకు సూచనలు ఇవ్వక్కర్లేదు. ఆయన చెబుతాడు, నువ్వు చేయడమే. ఎవరు అంతే. అడ్డగాక మాకు ఆదివారం ఆరాధన అంటే ఆదివారం ఆరాధన, ఆదివారం ఫంక్షన్లు కాదు, విందులు కాదు, వినోదాలు కాదు, ఆర్భాటాలు కాదు. ఆయనను ఆరాధన చేసుకునే స్థలము, ఆయనను జ్ఞాపకం చేసుకునే స్థలము, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది ఆదివారం. జాగ్రత్త.
శాపగ్రస్తుడు అయిపోతాం. ఆదివారాన్ని ఎగ్గొట్టేసి లోక సంబంధంగా జీవిస్తే. చూపిన ఆశ్చర్య కార్యములు వారు చాలా మర్చిపోయారు. దేవుడు మానవుల పట్ల ఎన్నో కృతజ్ఞతలు, ఎన్నో మేలులు చేస్తున్నప్పటికీ సరే మానవుడు కృతజ్ఞత మర్చిపోతున్నాడు. నీకు కృతజ్ఞత ఉందా? నీకు కృతజ్ఞత ఉందా? ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు. ఫస్ట్ వేవ్ దాటిపోయింది, సెకండ్ వేవ్ దాటిపోయింది, థర్డ్ వేవ్ కూడా దాటిపోద్ది. దేవుడు నిండు ఆరోగ్యాలతో దేవుడు ఇంకా మనం ఉంచుతాడు. అయితే ఆ కృతజ్ఞత మేలును మర్చిపోతున్నారు మానవుడు. ఇశ్రాయేలు ప్రజలు, నిబంధన కలిగినటువంటి ప్రజలు, ధర్మశాస్త్రం కలిగినటువంటి ప్రజలు, దేవుడితో ఉండేటువంటి ప్రజలు, దేవుడి అద్భుతాలు, దేవుడి ఆశ్చర్య కార్యాలు నిమిషంలో మర్చిపోయారు. నువ్వు ఎలా మర్చిపోతావు? ఒకరు 10,000 రూపాయలు ఒప్పిస్తేనే దేవుడిగా చూస్తాం కదా. అటువంటిది ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి కానాను దేశం నడిపించి మధ్యలో ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి ఆ దేవుడి యొక్క విశ్వాసం లేకుండా మర్చిపోవడం అనేది చాలా విచిత్రమైనటువంటి సంగతి కదా. ఏడుకోవట్లేదంటే విచిత్రమైనటువంటి సంగతి కదా. 40 సంవత్సరాలు అంట మామూలుగా పోషించలేదు, రోజు మాంసమే. ఈ దవడలు ఇలా పెరిగిపోయాయి. అనేసి అంత సంరక్షించి, అంత పోషించి వాళ్ళ బట్టలు చెరగలేదు, చెప్పులు ఏమాత్రం అరిగిపోలేదు. అలా పెంచి పోషించి సంరక్షించినటువంటి దేవుడి కార్యాలు నిమిషంలో ఎలా మర్చిపోతావు? ఆ లెక్కను చూస్తే ఈ రోజు గుడి మీద చేసుకుని ఆలోచన చేయు. దేవా, ఈ రోజు నా పట్ల, నా జీవితం పట్ల, నా ప్రణాళిక పట్ల నువ్వు ఎన్ని అద్భుత కార్యాలు చేశావు, అందుకే నీకు కృతజ్ఞతలయ్యా. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అయ్యా, ఎంతవరకు నేను నీ సన్నిధిలో ఉన్నానంటే కేవలము నా పిల్ల పేపర్లు క్షేమంగా హాయిగా ఉన్నారంటే అది నీ కృప అనుకుని ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లించావా? ఒకవేళ పని చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని కృతజ్ఞతలు చెల్లించు. అయ్యా, ఈ రోజు పని ఆలోచనలు పరసంబంధమైనటువంటి ఆలోచనగా ఉండాలి. నువ్వు దేవుని సంబంధమైతే ఆ క్రియల ద్వారా దేవుడిని చూపించాలి. ఈ విశ్వాస వీరులు ఇశ్రాయేలు ప్రజల గురించి మర్చిపోయారు. 12వ వచనంలో ఐగుప్తులో సోయగను క్రేత నుంచి వారి పితరులను చూచుతుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చూసాం. ఆయన సముద్రంలో పాయలుగా చేసి వారికి అందరికి నడిపించిన ఆయన నీటిని రాశిగా నిలిపాను. నీటి రాశిగా నిలిచిపోయాయి. ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. దేవుడు మోషే నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, ఒక్కసారి కింద కొట్టు, అది 2 పాయలైపోయింది. మోషే ప్రార్థించగా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీటిని పాయలుగా చేసి దాన్ని రాశిగా పెట్టేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇటువైపు ఒక పాయ, ఇటువైపు ఒక పాయ అయిపోతే ఎక్కడ నుంచి ఐగుప్తీయులు ఇశ్రాయేలును తరుముతుంటే ఇశ్రాయేలుని దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు. అయినప్పటికీ సరే దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోతున్నారు. ఈ రోజు దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోవద్దు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి విధేయత కలిగి జీవించి అనుసరించడానికి ప్రయత్నం చేయండి. పగటి వేళ మేఘంలో నుండి, రాత్రి అంతయో అగ్ని జ్వరంలో నుండి ఆయన వారికి త్రావ చూపించను. ఆయనే త్రావ చూపిస్తున్నాడు. పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలా నడిపిస్తున్నాడు? కానాను దేశంలో నుంచి ముందుకు నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రంలో పాయగలుగుతున్నాయా? ఎర్ర సముద్రాలు పాయగలుగుతున్నాయి. ఎరుక వారము కూడిపోతున్నాయి. పగలు మేఘ స్తంభముగా గాను నడిపిస్తున్నాడు, రాత్రి అగ్ని స్తంభంగా నడిపిస్తున్నాడు. అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రం అంతా సముద్రంగా వారికి నీరు త్రాగనిచ్చాను. అరణ్యంలో వాళ్ళకి నీటి కొరత వచ్చింది. ఏం కొరత? అరణ్యంలో నీటి కొరత వచ్చింది. నీటి కొరత వస్తే మనం ఏం చేస్తాం? బోర్లు తవ్వుతాం, బావిలు తవ్వుతాం, కాలువలు, నదులు, సముద్రాలు, జలపాతాలు ఉన్నాయి. అయితే దేవుడు ఎలా నీటిని రప్పించాడో చూడండి. దేవుడి అద్భుతము, దేవుడి ఆశ్చర్యము. బండ నుండి, ఎక్కడ నుండి? బండ నుండి నీళ్లను రప్పించాడు. మన దేవుడు అంత సామర్థ్యుడండి. బండ నుండి నీళ్లు రప్పించగలడు. ఇదిగో నేల మండి కలిగినటువంటి శరీరాన్ని తీసి శరీరంలో ఆత్మను పెట్టగలడు. శూన్యంలో నుండి దేవుడు ఈ సృష్టిని వేలాడదీయగలడు. పంచభూతములను సృజించగలడు. అదే పంచభూతములను మిగడమైన వేండ్రముతో లైవ్ చేయగలడు. దేవుడు చనిపోయిన వారిని మృతులు సైతము లేపగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమే. మన దేవుడు అలాంటి వాడు, రోషము కలిగిన వాడు. అందుకని రోషంగా ప్రసంగం చేస్తాను. నేను రోషంగా ప్రసంగం చేయడానికి, రోషంగా మాట్లాడడానికి కారణం ఒక్కటే, నా దేవుడు. ఆయన రోషం కలిగిన వాడు, శక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఒకవేళ ఆయన సేవ, ఆయన పరిచయం గురించి ఒకవేళ నన్ను ఉంచుతాడు. ఒకవేళ ఆయన ఇష్టం లేకపోతే తీసేస్తాడు. గొప్ప విచిత్రం కాదు. ఏంటి 4 ఏళ్ళు యుగాలు వెళ్ళిపోయి ఇక్కడ ఉండాలా? అదేం లేదు.
నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటాను, అయ్యా నేను రాగాడు ఇప్పుడు నాకు 40 ఏళ్ళు దాటక మునిపే నీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపోవను. ఆ దృఢ నిశ్చయ సంకల్పంతో నేను పని చేస్తాను. ఇక భార్య పిల్లలు ఇల్లు సంసారం ఏదో కూడగట్టుకోవడానికి అది కాదు. ఇది చనిపోయేది చనిపోతూ కొంతమంది ఆత్మలను నేను రక్షించాలి. కనుక దేవుడు ఏం చేశాడంటే అరణ్యంలో బండను చేర్చి సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండ నుండి ఆయన నీటి కాలువను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధంగా ఇంకను ఎవరికి విరోధంగా? చాలా పొరపాటు. బండలో నుంచి నీళ్లు రప్పించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఐగుప్తులో అద్భుతకార్యములు ఆశ్చర్యకార్యం చేశాడు, పగల మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను నడిపించాడు. అటువంటి ప్రజలు ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నారు? ప్రజలు ఎవరికి? జాగ్రత్త, దేవుడికి విరోధంగా పాపం చేయండి. రాసం కలిగిన వాడు దేవుడు. జాగ్రత్త సుమా, నీ విశ్వాసము నీ క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో భజన బృందం కాదు మనం చేయడానికి వచ్చేది. మహోన్నతమైనటువంటి దేవుని ఉనికిని ఆయన ప్రసన్నతను తెలుసుకోవడానికి వచ్చాం. ఆయనను ఆయనకు విరోధంగా పాపం చేయించునే వచ్చారు. అరవలో మహోన్నతుని మీద ఆమె తిరగబడితే పర్వాలేదు, కానీ ఎవరి మీద తిరగబడ్డారు? అదే వచ్చిన సమస్య. దేవుని మీద తిరగబడ్డారండి మనుషులు. ఈరోజు ఒకవేళ నా కళాన్ని నన్ను అడ్డితే, నన్ను ఆపితే, నన్ను ఆపినట్టు కాదు. ఎవరు ఆపినట్టుగా? మీద చేస్తే ఆయన ఆపినట్టుగా, నన్ను కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని కుమారుడు అయితే, ఒకవేళ దేవుని చేతిలో నువ్వు ఉన్న వ్యక్తి అయితే నేను ఎవరు కొట్టడానికి అవకాశము, ఒకవేళ నేను ఎవరైనా ముట్టితే ఎవరు పండుగుడ్డు తాకినట్టుగా నీ మీద ఎవరైనా చెయ్యేస్తే, ఒకవేళ దేవుని కుమారుడుగా జీవించు, దేవుని కుమార్తెగా జీవించు. ఒకవేళ నీ మీద ఎవడైనా చెయ్యి వేసిన, ఎవడైనా తిరగబడిన ఆయన పండుగుడ్డు పొడిచినట్టుగా. పండుగుడ్డు పొడిస్తే చాలా నొప్పి కదా. పర్రమంటాడు ఆయన, మామూలుగా ఉండవు. నా బిడ్డ మీద నువ్వు ఇది అవుతావా? నేనే కాదు, మీరు కూడా ఎవరి కుమారులు? దేవుని చేతిలో ఉన్నవారు. దేవుని చేతిలో ఉన్నవారు వ్యక్తిని ఎవరు అపహరింపరు, ఎవరు ముట్టరు, ఎవరు తాకరు. అయితే నువ్వేం చేయాలంటే సార్, దేవునికి విరోధంగా ఇంకా పాపాన్ని ఆయనకు విరోధంగా ఇంకా మహోన్నతమే తిరగబడిన వారు ఆయన ఆశపడి ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుని శోధించి, ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలరా? దేవునికి విరోధంగా బండ నుండి నీళ్లు రప్పించిన వాడు, ఎరుకో గాడిని కూడగొట్టిన వాడు, ఎర్ర సముద్రాన్ని బయలుగా చేసిన వాడు, పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను నడిపించిన వాడు అరణ్యంలో భోజనం ఇవ్వడా? అరే నాకు సమాధానం చెప్పట్లేదు. ఇది చేసినవాడు భోజనం ఇవ్వడా? మనం ముందు చదివాం కదా, ఆకాశం నుంచి దేవుడు ఫలవంతమైనటువంటి ఋతువులను, వర్షాలను, ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడని. అటువంటి ఆ మాత్రం నమ్మకం లేకపోవడం ఏంటి? వాళ్ళ గొప్ప నేను ఒకటే తీర్మానం తీసుకున్నాను, పస్తు నుండి నా పర్వాలేదు, కానీ నేను ఇప్పుడు నా విశ్వాసాన్ని, నా నిరీక్షని నేను కోల్పోనని. మనం చిన్నదానికి అలాగే దేనికి కొడుకు నిండా భోజనం చేసినా బాధే, ఏమి లేకపోయినా బాధే. భోజనం చేస్తే దేవుడిని మర్చిపోతాం, ఏది లేకపోతే ఎవరికి వెళ్తాం? ఆయన సవక మనకు బాగా, ఆయన మనకు బాగా సవక కదమ్మా. అన్నింటికి దేవుడే. ఆయన ఆహారాన్ని ఇవ్వలేడా? అయితే నీకు విశ్వాసం లేదు. నీకు అరణ్యంలో దేవుడు ఏలియాని కాపుల ద్వారా పోషించలేదా? సారేపతి విధవరాల దగ్గర పోషించబడలేదా సేవకుడు? ఎవరికైనా సేవకుడు పోషించబడతాడు, ఎలాగైనా. ఇది ఇచ్చిన 100కి 200 కాదు. దేవుడు పోషించాలనుకుంటే ఎలాగైనా సేవకుడు పోషిస్తాడు. సేవకుడే కాదు, మీరు కూడా ఆయన విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు మిమ్మల్ని ఆ స్థాయిలో ఉంచుతాడు. ఒకరు ఇచ్చినట్టుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు, కానీ ఒకరి దగ్గర మీరు చేయి చౌకున్నట్టు దేవుడు మిమ్మల్ని చేయడు. అయితే నీకు ఏం చేస్తున్నావు తెలుసా? ఆయన ఎందుకు విశ్వాసం ఇంకా ఉంచడం లేదు, ఇంకా మారు మనసు పొందడం లేదు, ఇంకా నిర్జీవ క్రియలు విడిచిపెట్టడం లేదు, ఇంకా మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయడానికి ఇష్టపడటం లేదు. ఎక్కడో ఆయనకు విరోధంగా పాపం చేస్తున్నావు, ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నావు. ఈ అరణ్యంలో ఆయన మనకు ఆహారాన్ని సిద్ధపరచగలడా అనుచు వారు దేవుడు విరోధంగా మాట్లాడరు. ఆయన బండను కొట్టి నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనరి. యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేసెను, అగ్ని రాజేను, ఇశ్రాయేలు సంతతిని సంహరించి